నమస్తే, నా పేరు డాక్టర్ శ్రీవిద్య. నేను నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్గా పనిచేస్తున్నాను. సో ఈ ఆగస్ట్ 1 అనేది లంగ్ క్యాన్సర్ అవేర్నెస్ డే. ప్రతి సంవత్సరంలానే ఈరోజు కూడా లంగ్ క్యాన్సర్ అవేర్నెస్ డే సందర్భించి లంగ్ క్యాన్సర్ గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి వేరియస్ కాన్సెప్ట్స్తో ముందుకొస్తుంటారు. ఈ సంవత్సరం బ్రేకింగ్ బ్యారియర్స్ అండ్ ఛాంపియనింగ్ ఎర్లీ డిటెక్షన్ అండ్ ఈక్వల్ కేర్ కాన్సెప్ట్తో ప్రజల్లో లంగ్ క్యాన్సర్ గురించి అవగాహన పెంచడానికి వేరియస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. సో లంగ్ క్యాన్సర్ ఎందుకు అంటే మనకు చాలా వరకు లంగ్ క్యాన్సర్స్ లాస్ట్ స్టేజ్లో డిటెక్ట్ అవుతా ఉన్నాయి. దీనికి కారణం ప్రజల్లో అవగాహన లేకపోవడం. చాలా వరకు క్యాన్సర్స్ ఎట్లా అంటే లాస్ట్ స్టేజ్, ఎండ్ స్టేజ్ అంటే ట్రీట్మెంట్ తీసుకోకుండానే చనిపోతున్నారు. మోర్టాలిటీ రేట్ చాలా ఎక్కువ ఉంది లంగ్ క్యాన్సర్స్లో. సో ఈ లంగ్ క్యాన్సర్ డే సందర్భంగా ఈ లంగ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, సింప్టమ్స్ ఏమిటి, ఏ విధంగా నివారించుకోవచ్చు, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి, అసలు స్క్రీనింగ్ పరీక్షలు ఏమైనా ఉన్నాయా, వాటి క్వశ్చన్స్కి మనం ఈరోజు అన్ని తెలుసుకుందాం. సరేనా? సో ఈ లంగ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? లంగ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే అందరికీ తెలిసిన విషయమే. మెయిన్ కారణం స్మోకింగ్. స్మోకింగ్ చేయడం వల్ల ఏంటంటే ఆల్మోస్ట్ చాలా 70 టైప్స్ ఆఫ్ కార్సినోజన్స్ అంటే క్యాన్సర్ కాజ్ చేసే కెమికల్స్ మన లంగ్స్లో చేరుతాయన్నమాట. ఈ లంగ్స్లో మాత్రమే కాకుండా వేరియస్ ఆర్గన్స్కి ఈ కెమికల్స్ని సర్క్యులేట్ చేస్తూ ఉంటాయి. సో ఈ స్మోకింగ్ వల్ల జస్ట్ లంగ్ క్యాన్సర్ మాత్రమే కాదు, చాలా రకాల క్యాన్సర్స్ వచ్చే రిస్క్ మనకు ఉంటుంది. ఇంకా ఇది కాకుండా రెండో కారణం ఏంటి అన్న చూస్తే రెండో కారణం కూడా స్మోకింగ్ అనే చెప్తాను నేను. స్మోకింగ్ చేయడం వల్ల జస్ట్ మనం మాత్రమే కాదు, మనం చుట్టుపక్కల వాళ్ళు కూడా క్యాన్సర్కి రిస్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో స్మోకింగ్ మనం చేసినప్పుడు మన రూమ్ ఎంత వెంటిలేటెడ్ ఉన్నా, విండోస్ కానీ డోర్స్ కానీ ఓపెన్ ఉన్నా సరే, మనం స్మోక్ చేసినప్పుడు ఏవైతే పార్టికల్స్ వస్తాయో అవి మన ఫ్లోర్ మీద, కార్పెట్స్ మీద, ఫర్నిచర్ మీద, వాల్స్ మీద డిపాజిట్ అయి ఉంటాయి. ఈ పార్టికల్స్ లో చాలా వరకు ఈ క్యాన్సర్ కాజ్ చేసే కెమికల్స్ అండ్ రేడియో యాక్టివ్ మెటీరియల్స్ ఉంటాయి. సో మనం స్మోక్ చేసి ఆ రూమ్ నుంచి వెళ్ళిపోయాక కూడా మన ఫ్యామిలీ మెంబర్స్, ఇంట్లో పిల్లలు ఆ కెమికల్స్ కి ఎక్స్పోజ్ అవుతారు. సో వాళ్ళకు కూడా లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకు కూడా స్మోకింగ్ చేసే వాళ్ళకి ఎంత రిస్క్ ఉంటుందో స్మోకింగ్ చేయని వాళ్ళకి కూడా అంతే రిస్క్ ఉంటుంది. సో దీన్ని ప్యాసివ్ స్మోకింగ్ ఆర్ సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటాం అనమాట. సో ఈ మధ్య కాలంలో మనం స్మోకింగ్ అలవాటు లేని వాళ్ళకి కూడా లంగ్ క్యాన్సర్స్ చూస్తూ ఉన్నాం. దానికి మెయిన్ కారణం ఇది. ఇంకా ఇది కాకుండా ఎయిర్ పొల్యూషన్. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీలో నుంచి కానీ మన వెహికల్స్ నుంచి కానీ పొల్యూటెంట్స్ రిలీజ్ అవుతా ఉన్నాయి. ఇది కూడా ఒక మెయిన్ కాజ్ లంగ్ క్యాన్సర్ రావడానికి. ఇప్పటికీ కూడా కొంతమంది ఇంట్లో కట్టెల పొయ్యి వాడుతూ ఉన్నారు. కట్టెల పొయ్యి వాడడం వల్ల కూడా ఏదైతే ఎయిర్లో కెమికల్స్ రిలీజ్ అవుతున్నాయో దానివల్ల కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇంక ఇది కాకుండా రేడియేషన్ ఎక్స్పోజర్. ఇది ట్రీట్మెంట్ వైజ్ చిన్నప్పుడు ఏమైనా రేడియేషన్ తీసుకున్నా ఆర్ మన ఎన్వైరన్మెంట్ లో పొల్యూటెంట్స్ గా ఉండే రేడియేషన్ ఎక్స్పోజర్ వల్ల కూడా మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇంకా ఇది కాకుండా ఈ ఫ్యాక్టరీస్ లో దుమ్ము, ధూళి, ఈ స్మోక్ ఏదైతే ఉందో, ఇంకా ఇన్ పర్టికులర్ కొన్ని కెమికల్స్ వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వీళ్ళకేంటంటే లాంగ్ టైం ఈ కెమికల్స్ కి ఎక్స్పోజ్ అవడం వల్ల కూడా లంగ్ క్యాన్సర్ రిస్క్ అనేది ఉంటుంది. ఇంకా మనం సింటమ్స్ విషయానికి వస్తే మోస్ట్ కామన్ గా వచ్చే సింటమ్స్ ఏంటంటే దగ్గు, ఆయాసం, ఛాతీలో నొప్పి. సో ఈ సింటమ్స్ చాలా మంది నార్మల్ సింటమ్స్ లో ఏదో నిమ్ము చేసింది, ఇన్ఫెక్షన్ వచ్చింది, తగ్గిపోతుందిలే అన్నట్టు వదిలేస్తూ ఉంటారు. సో ఇట్లాంటి సింటమ్స్ 2 వీక్స్ దాటి ఉన్నాయి, మీరు ట్రీట్మెంట్ తీసుకున్నా తగ్గటం లేదు అంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్లు చేయించుకోవడం మంచిది. అది నిమ్మ అయి ఉండొచ్చు, టీబీ అయి ఉండొచ్చు, క్యాన్సర్ అయి ఉండొచ్చు. మనం టెస్ట్లు చేయించుకోకపోతే అది ఏంటి అన్నది బయటపడదు. అలా నిర్లక్ష్యం చేయడం వల్ల లాస్ట్ స్టేజ్కి వచ్చేస్తుంది క్యాన్సర్. ఇంకా ఆ స్టేజ్లో ట్రీట్మెంట్ చేయడం కూడా చాలా కష్టం. సో ఈ సింటమ్స్ దీర్ఘకాలికంగా ఉన్నాయంటే వెంటనే టెస్ట్ చేయించుకోవాలి. ఇంకా క్యాన్సర్ ముదిరిపోయిన స్టేజ్లో ఏంటంటే ఒళ్ళు నొప్పులు, ఎముకల నొప్పులు, తలనొప్పి, వాంతులు, ఆయాసం బాగా పెరిగిపోవడం, ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అవసరం పడడం, ఆకలి తగ్గిపోవడం, బరువు తగ్గిపోవడం, అన్నం తినలేకపోవడం, ఇట్లాంటి సింటమ్స్ అన్ని వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఈ సింటమ్స్ వచ్చాయంటే లంగ్ క్యాన్సర్ చాలా వరకు ముదిరిపోయినట్లు లెక్క. సో వన్స్ లంగ్ క్యాన్సర్ పేషెంట్ ఉంది అన్నప్పుడు మేము ఫస్ట్ చేసే టెస్ట్ బయాప్సీ టెస్ట్ అనమాట. ఈ బయాప్సీ టెస్ట్ లో మనకి లంగ్ క్యాన్సర్ ఉందా లేదా, ఏ రకం లంగ్ క్యాన్సర్ అనేది తెలుసుకోవడానికి ఉంటుంది. అందులోనే మాలిక్యులర్ టెస్ట్ అని
ఈ మధ్య కొత్తగా కొన్ని టెస్టులు చేస్తున్నాం. ఈ టెస్ట్ల వల్ల ఏంటంటే జస్ట్ కీమోథెరపీ ఒకటేనా, లేదు ఏమైనా టార్గెటెడ్ థెరపీ వాళ్ళకి పనిచేసే ఛాన్స్ ఉందా అని కొన్ని టెస్టులు ఉన్నాయి. ఈ టార్గెటెడ్ థెరపీ అనేవి ఏంటంటే లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అనమాట. ఈ టెస్ట్ లో అవి పాజిటివ్ ఉన్నాయంటే అవి వాడుకునే ఛాన్సెస్ మనకు ఉంటుంది. సో ఈ టెస్ట్లు అన్ని అయ్యాక ఏ స్టేజ్ లో ఉంది అన్న దానికి స్కానింగ్లు అన్ని చేసి చూస్తాం. ఈ స్కానింగ్ లో ఒకవేళ 1, 2, 3 స్టేజ్ లో ఉన్నట్టయితే సర్జరీ కానీ రేడియేషన్ తో కానీ క్యాన్సర్ ని క్లియర్ చేయడానికి చూస్తాం. ఇన్ కేస్ 4th స్టేజ్ లో ఉందనుకోండి, 4th స్టేజ్ అంటే జస్ట్ లంగ్ లో మాత్రమే కాదు, ఇంకా వేరే డిస్టెంట్ ఆర్గన్స్ కి అంటే లివర్ కి కానీ, బ్రెయిన్ కి కానీ, బోన్స్ కి కానీ ఇంకా వేరే ప్లేస్ కి స్ప్రెడ్ అయిపోయిందని అర్థం. సో ఇట్లా స్ప్రెడ్ అయిన క్యాన్సర్ ని మనం పూర్తిగా నయం చేయలేము. కాకపోతే ఇంతకు ముందు కంటే ఇప్పుడు మంచి మందులు అయితే ఉన్నాయి. ఇంతకు ముందు 4వ స్టేజ్ లో క్యాన్సర్ బయటపడింది అంటే 3 నుంచి 6 నెలలు దాటి బతకరని చెప్పేవాళ్ళం. అప్పుడు ఏంటంటే కీమోథెరపీ ఒక్కటే ఆప్షన్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే టార్గెటెడ్ థెరపీస్, ఇమ్యూనోథెరపీస్ అనే లేటెస్ట్ థెరపీస్ వచ్చేసాయి. సో మనం ముందు అనుకున్నాం కొన్ని మాలిక్యులర్ టెస్ట్ చేయించుకోవచ్చని. ఆ మాలిక్యులర్ టెస్ట్ లో మనకి ఏదైనా టార్గెట్ డిటెక్ట్ అయితే దానికి సంబంధించిన టార్గెటెడ్ థెరపీ కానీ ఇమ్యూనోథెరపీ కానీ వాడుకోగలిగితే కీమోథెరపీ కంటే కూడా మంచి రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ కూడా మినిమం ఉంటాయి. సో ఈ లేటెస్ట్ టెస్ట్లు, ఈ లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ని డాక్టర్ దగ్గర కనుక్కొని మనం చేయించుకోవడం మంచిది. ఇంకా మనం క్యాన్సర్ ప్రివెన్షన్ విషయానికి వస్తే మనకందరికీ తెలిసిన విషయమే, స్మోకింగ్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సో స్మోకింగ్ అలవాటు లేని వాళ్ళు కొత్తగా అలవాటు చేసుకోవద్దు. ఆల్రెడీ అలవాటు ఉన్నట్టయితే మానేయడానికి ప్రయత్నం చేయండి. స్మోకింగ్ మానడం అనేది కష్టమే కానీ అసాధ్యం అయితే కాదు. సో మానడం కష్టంగా ఉంటే డీ అడిక్షన్ ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి. వాటిలో ఎన్రోల్ అయ్యి ఎంత త్వరగా కుదిరితే అంత మానడానికి ప్రయత్నం చేయాలి. పిల్లలకి చిన్నప్పటి నుంచి స్మోకింగ్ యొక్క బ్యాడ్ ఎఫెక్ట్స్ ని చిన్నప్పటి నుంచి ఎడ్యుకేట్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు అడాలసెంట్స్ గా, యంగ్ అడల్ట్స్ గా స్మోకింగ్ కి దూరంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇంక ఇది కాకుండా ఎయిర్ పొల్యూషన్ కి ప్రతి ఇండివిజువల్ లెవెల్లో, సొసైటీ లెవెల్లో, గవర్నమెంట్ లాస్, ఇండస్ట్రీ లెవెల్లో అందరూ సమిష్టిగా కృషి చేస్తే గానీ ఎయిర్ పొల్యూషన్ ని కంట్రోల్లో పెట్టలేము. ఇంకా ఇవి కాకుండా మన లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, మన ఇంట్లో వెంటిలేషన్ ఎట్లా ఉంది అట్లాంటివన్నీ కూడా సరి చూసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ చేయడం వల్ల కొంతవరకు మనం లంగ్ క్యాన్సర్ ని ప్రివెంట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో స్క్రీనింగ్ పరీక్షలు ఏమన్నా ఉన్నాయా అంటే స్క్రీనింగ్ పరీక్ష ఒకటి ఉంది. అదేంటంటే 50 సంవత్సరాలు దాటిన హెవీ స్మోకర్స్ సంవత్సరంకి ఒకసారి లో డోస్ సిటీ స్కానింగ్ అనేది చేయించుకుంటే చాలా చిన్న గడ్డలు, అంటే మనకి ఆయాసం, దగ్గు రాకముందే ఏమైనా చిన్న గడ్డలు ఏమన్నా బయటపడింది అనుకోండి, అవి మనకి ఈజీగా క్లియర్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో మనం రెగ్యులర్ సిటీ స్కాన్ లో రేడియేషన్ ఎక్స్పోజర్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు. ఈ లో డోస్ సిటీ స్కాన్స్ ఏంటంటే రెగ్యులర్ సిటీ స్కాన్స్ మీద రేడియేషన్ ఎక్స్పోజర్ తక్కువ ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి చేయించుకోవడం వల్ల, అది హై రిస్క్ పేషెంట్స్ లో మాత్రమే చేయించుకోవడం వల్ల ఏంటంటే చిన్న చిన్న గడ్డలు బయటపడితే మనం ట్రీట్మెంట్ ఈజీగా చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి కొంతవరకు. సో నేను ఫైనల్ గా చెప్పదలుచుకుంది ఏంటంటే లంగ్ క్యాన్సర్, స్మోకింగ్ ఇంకా మన లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వల్ల ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి వీటిని మోడిఫై చేసుకోవడం వల్ల కొంతవరకు ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ సింటమ్స్ ఏమైనా ఉన్నాయంటే అశ్రద్ధ చేయకుండా వెంటనే ఇవాల్యుయేట్ చేయించుకోవాలి. ఇంకా హై రిస్క్ పేషెంట్స్ లో అయితే ఈ లో డోస్ సిటీ స్కాన్స్ అనే ఆప్షన్ ఉంది. అవి ట్రై చేసుకొని ఏమైనా ఎర్లీగా డిటెక్ట్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ పాటించి మన లంగ్ హెల్త్ ని మనం కాపాడుకోగలమని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.